రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి గురించి ఒక వార్త వస్తుంది. ఏంటంటే బీజేపీ పొత్తుకు ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ ఇచ్చింది పొత్తు కుదుర్చుకోవడానికి. అలాగే ఇప్పుడు ఆ పొత్తు కుదరడానికి జగనే సాయం చేశాడు, జగనే ఈ పొత్తును కలిపారు అని చెప్పేసి ఒక ఇంటర్నల్గా ఒక వార్త వస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది. అంటే నాకు తెలిసి మన ప్రొఫెసర్ నాగేశ్వర కూడా దీని మీద ముందుగానే ఆయన ఒక విశ్లేషణ చేశారు. అదేంటంటే బీజేపీ ప్రతి రాష్ట్రంలో కూడా ఒక పార్టీని ఎంచుకుంటుంది. ఆ పార్టీని దెబ్బతీసి ఆ పార్టీని వీక్ చేసేసి ఆ ప్లేస్లోకి తాను రావాలని ట్రై చేస్తుంటుంది. ఈ పని ఎనిమిలాగా ఎంటర్ అవుతుంది, ఫ్రెండ్ లాగా కూడా ఎంటర్ అవుతుంది అని ఆయన ఎగ్జాంపుల్స్ కూడా చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎలా చేస్తుందో కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఏఐడిఎంకేతో ఫ్రెండ్లీగానే ఉంటూనే వాళ్ళని చీల్చి బలహీనపరిచింది. ఆ ఏఐడిఎంకి ఉన్న బేస్ని తను ఆక్యుపై చేయడం అనేది స్టార్ట్ చేసింది. ఇది బీజేపీ ప్రతి చోట చేస్తుంది. అలాగా ముందు నుంచి కూడా బీజేపీ క్లియర్గా తెలుగుదేశాన్నే టార్గెట్ చేస్తుంది, తెలుగుదేశాన్నే వీక్ చేయాలని ట్రై చేస్తుంది. అందుకని తెలుగుదేశం నుంచి చంద్రబాబు 4 ఎంపీలను పంపించిన చంద్రబాబు 2019 తర్వాత ఎప్పుడూ కూడా బీజేపీని ఎక్కడా కూడా విమర్శించలేదు, పైగా పూడుతూనే ఉన్నాడు ఎక్కువ వీలైనంత చోట్ల. అయినప్పటికీ కూడా కంప్లీట్గా జగన్కి సపోర్ట్గానే నిలిచింది అన్ని విషయాల్లో. సో అమరావతి విషయంలో కావచ్చు, అప్పులు ఇవ్వడంలో కావచ్చు, అనేక జగన్ మీద ఉన్న పర్సనల్గా ఉన్న 18 కేసులు కావచ్చు, వీటి అన్ని విషయాల్లో కూడా జగన్కి 100% సపోర్ట్గా నిలిచింది. దానికి ఒక కారణం ఏం చెప్తారంటే రాజ్యసభలో బీజేపీకి సొంత మెజార్టీ లేదు కాబట్టి జగన్కి రాజ్యసభలో కొంత బలం ఉంది కాబట్టి బిల్లులు పాస్ కోసం ఇతని దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నాడు. నిజానికి అంత గట్టిగా హెల్ప్ చేయకపోయినా జగన్ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇవేవి లేకపోయినా జగన్ కేసులు ఉన్నాయి. బీజేపీ గట్టిగా అనుకుంటే నా రెండో రోజే జైలుకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది, ఎందుకంటే 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. ఒక బెయిల్ క్యాన్సిల్ అయినా లోపలికి వెళ్ళాలి. సో ఇటువంటి నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకి వెళ్తాడని ఈనాడు కానీ జ్యోతి కానీ విపరీతంగా రాసాయి, త్వరలో జైలుకి అని. అది కొంత అప్పుడు అలా రాయడానికి కూడా నేపథ్యం ఉంది. అంటే మోడీ జగన్ని దెబ్బకొట్టాలని ఆలోచిస్తున్నాడు, వీక్ చేసి చేద్దాం అనుకుంటున్నారు కూడా అన్నారు. అందుకని జగన్ కూడా భారతిరెడ్డికి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాడని, ఒకవేళ తాను జైల్లో ఉంటే భారతిరెడ్డిని సీఎంగా చేసి తాను జైలు నుంచి గవర్నమెంట్ నడుపుదామన్న ప్లాన్స్ కూడా ఉన్నాయనేది కూడా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా కూడా తెలిసింది అప్పుడు మనకి. సో ఇటువంటి కాంటెక్స్ట్లో జగన్ ఎందుకు వాళ్ళు ఏమీ కదపకుండా అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు సడన్గా ఎందుకు తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్నారు? చివరికి జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయడం వెనక కూడా బీజేపీ ఉందన్న వాదనలు కూడా అందరికి వినిపించాయి. తెలుగుదేశంలో ఓపెన్గా కూడా చెప్పారు, ఒకవేళ బీజేపీ కానీ ఆపదలుచుకుంటే జగన్ని వద్దు అంటే జగన్ అరెస్ట్ చేసే స్థాయి లేదు, అయినా చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ ఉంది. సో అటువంటి బీజేపీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడు అనేదానికి లాజిక్ ఉంది. ఎందుకంటే చంద్రబాబుకి బీజేపీ లాంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పార్టీ, నడుపుతున్న పార్టీ అండదండ లేకపోతే జగన్తో ఢీకొనలేమనేది చంద్రబాబుకు ఉండే భయాలు, అది వాస్తవం. కానీ బీజేపీకి ఎందుకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలన్న పరిస్థితి ఏర్పడింది అనేది ఒక పెద్ద క్వశ్చన్. రెండో ప్రశ్న, మోడీ క్యారెక్టర్ ఏంటంటే, మోడీ ఎవరినైనా ఒకసారి కక్ష పెట్టుకున్నాడంటే, పగ పెట్టుకున్నాడంటే ఆ వ్యక్తిని జీవితాంతం మర్చిపోడు, ఆ వ్యక్తిని దూరం పెడతాడు. దీని మీద వినోద్ కే జోస్ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన ద కారవాన్ పత్రికలో ఒక డీటెయిల్డ్ వ్యాసం రాశాడు, ద రైజ్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఆ వ్యాసం అది తెలుగులో కూడా ప్రజాశక్తి వాళ్ళు మోడీ కథ అని ఒక బుక్లెట్ వేశారు. ఇందులో ఆయన ఏం చెప్తాడు, నేను మొత్తం చదివాను. ఈయన ఏం చెప్తాడు, వినోద్ ఏం చెప్తారంటే,
మోడీ క్యారెక్టర్ ఆయన దగ్గరుండి రీసెర్చ్ చేసి రాశాడు. ఏది ఎక్కడ గుజరాత్లో సీఎం కాకముందు నుంచి, అంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న టీ షాప్ నడిపేవాడు, అక్కడ నుంచి తను కూడా టీ షాప్ నడిపాడు మోడీ కూడా. అక్కడ నుంచి కూడా అతను మొత్తం ట్రేస్ చేసుకుంటూ వచ్చాడు మోడీ మూలాలు ఏంటి, మోడీ ఎలా ఎదుగుదల. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మోడీ ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు. సో అక్కడి నుంచి కూడా ఈయన రీసెర్చ్ చేసి రాసుకుంటూ వచ్చింది. అతను చెప్పిన వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడీ ఏంటంటే, మోడీ ఒకసారి ఎవరి మీదైనా పగ పెట్టుకుంటే అది జీవితాంతం మర్చిపోడు. మిగతా రాజకీయ నాయకులాగా కాదు మోడీ. మిగతా రాజకీయ నాయకులకి పగ ప్రతీకారాలు అనేవి పర్మనెంట్గా ఉండవు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్. కానీ మోడీ అది కాదు. అందుకని మోడీ ఏ నాయకుల మీద అలా పగబెట్టుకొని వాళ్ళని నాశనం చేశాడో కూడా అతను లిస్టులో రాశాడు. అంటే హీరేన్ పాండ్యా లాంటి వాళ్ళు గుజరాత్లో, వాళ్ళని ఎలా దెబ్బతీశాడు మోడీ, ఎవరోని ఎట్లా తొక్కేశాడు, చివరికి అద్వానీ లాంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది. ఇలాగా మోడీ కానీ ఒకసారి పెట్టుకుంటే వదలడు. అలాంటిది చంద్రబాబు మోడీని చాలా ఎక్స్ట్రీమ్గా దూషించాడు. 2004లో వచ్చిన తర్వాత 2019లో కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళిపోయిన చంద్రబాబు మోడీని తీవ్రంగా మాట్లాడాడు. అంతకుముందు కూడా మోడీని గుజరాత్ దాని ఏమంటారు అల్లర్లలో గోద్రా ట్రైన్ ఇన్సిడెంట్ తర్వాత గుజరాత్ అల్లర్లలో చంపాడని మోడీని టెర్రరిస్ట్ అన్నాడు. తర్వాత మోడీ దేశానికి రాష్ట్రానికి చాలా తీవ్రమైన అన్యాయం చేశాడన్నాడు. ఏ స్థాయిలోకి వెళ్ళాడంటే చివరికి అసెంబ్లీలోనే మోడీ సొంత భార్యకే న్యాయం చేయలేన్నాడు, రాష్ట్రానికి దేశానికి ఏం న్యాయం చేస్తాడు అధ్యక్ష అని కూడా వీడియోలు ఉన్నాయి. ఇంగ్లీషు టీవీ ఛానల్కి ఇచ్చిన దాంట్లో కూడా క్లియర్గా చెప్తున్నాడు, ఐ ఆమ్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ లోకేష్ ఈజ్ మై సన్, ఐ హ్యావ్ గ్రాండ్ సన్ హూ హ్యాజ్ మోడీ అనేసి ఏదో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో. సో అవన్నీ కూడా క్లియర్గా చూస్తే మోడీని పర్సనల్ స్థాయిలో కూడా వెళ్ళి అటాక్ చేశాడు. అట్లాగే అమిత్ షా తిరుపతికి వచ్చినప్పుడు కూడా రాళ్ళు వేశాడు. సో ఈ స్థాయిలో చంద్రబాబు అటాక్ చేసినా కూడా మోడీ అవమానాలంతా మర్చిపోయి చంద్రబాబుతో పొత్తెందుకు పెట్టుకున్నాడు. ఇదే ప్రశ్న ఈరోజు మార్నింగే చూసాను నేను. ద ప్రింట్ అనే ఒక మ్యాగజైన్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళు సేమ్ ఇదే ప్రశ్న వాళ్ళు లేవదీశారు. మోడీ అవమానాలంతా భరించి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అని అడుగుతున్నారు వాళ్ళు కూడా. సో ఇక్కడ వాళ్ళైతే విశ్లేషణ చేయలేదు, ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళు చెప్పట్లేదు, కానీ వాళ్ళకి బేసిక్ క్వశ్చన్ అయితే వాళ్ళు కూడా అడుగుతున్నారు. అలాగా మోడీ ఎందుకు పెట్టుకున్నారంటే మోడీకి 400 టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా, సౌత్ ఇండియాలో బలహీనం కాబట్టి, సౌత్ ఇండియాలో 50 నుంచి 70 సీట్ల టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి, సౌత్ ఇండియాలో ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే అక్కడ ఒక 5-6 వస్తాయని మోడీ అనుకున్నాడనేది చెప్తారు లాజిక్. కానీ అది అబద్ధం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 25కి 25 మోడీ అకౌంట్లోనే ఉంటాయి. 25 పార్లమెంటు సీట్లు ఎవరు గెలిచినా, చంద్రబాబు గెలిచినా జగన్ గెలిచినా మోడీ అకౌంట్లో నుంచి పోవు. అలా కాబట్టి మోడీకి ఏదో అక్కడొచ్చే ఇప్పుడు 6 ఇచ్చారు, 6లో మోడీకి ఎన్ని వస్తాయి, 3-4 వస్తాయి అనుకుందాం. అవి పెద్ద లెక్కలేదు ఆయన, ఎందుకంటే జగన్కి ఎన్ని వచ్చినా అవి తన అకౌంట్లోనే ఉంటాయి. కాబట్టి మోడీకి ఏ రకమైన ఇబ్బంది లేదు. కాబట్టి మోడీ ఎందుకు పెట్టుకున్నాడంటే, ఒక వెర్షన్ ఇప్పుడు ఏం బయటకు వస్తుందంటే, జగన్ మోడీ కలిసి ప్లాన్ వేశారు, చంద్రబాబుని ఓడించి చంద్రబాబుని తొక్కేయడం కోసమే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు మోడీ. ఇదేదో చంద్రబాబు మీద ప్రేమతోనో లేకపోతే తన అవమానాలు మర్చిపోయి పెట్టుకోవాలి, చంద్రబాబు మీద కోపంతోనే పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకోవడం వల్ల ఏం జరగచ్చు అంటే ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం. 10 అసెంబ్లీ అనేది మోడీకి ఏ రకంగానూ న్యాయం కాదు. 10 పోయినట్టే కదా ఇప్పుడు చంద్రబాబుకి. 10 అనేది వాళ్ళకి వచ్చింది ఎంత, 0.84% 2019లో, నోటా కంటే తక్కువ. 0.84% వచ్చిన బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం ఏంటి? కాబట్టి ఈ ఖచ్చితంగా చంద్రబాబుని ఆ రకంగా దెబ్బతీయడం. రెండవది, పొత్తు పెట్టుకోవడం వల్ల, బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ముస్లిం పాపులేషన్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు సిఏఏ కూడా బయటకు వచ్చింది.
ఆల్రెడీ నిన్నెవరో ఒక ఫేస్బుక్ మిత్రుడు పోస్ట్ పెట్టాడు కడప నియోజకవర్గం గురించి. గతంలో ఈ పొత్తులు లేకముందు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పట్ల వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ముస్లింల్లో జగన్ కూడా దొంగ, బీజేపీతో సీక్రెట్గా అఫైర్ నడుపుతున్నాడు అన్న కోపం ఉండేది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక వాళ్ళందరూ కూడా జగన్ వైపు టర్న్ అవుతున్నారు. ఇప్పుడు అక్కడ జగనే గెలిచే అవకాశాలు ఉంది అని అతను రాశాడు. అతను ఏ పార్టీకి చెందడు, ఒక రాయలసీమ ఉద్యమకారుడు. అంటే క్లియర్గా మదనపల్లి కావచ్చు, పీలేరు కావచ్చు, చిత్తూరు జిల్లాలో నంద్యాల కావచ్చు, ఆళ్లగడ్డ కావచ్చు, ఇటు కడప జిల్లా కావచ్చు, కొంత నెల్లూరు వరకు కావచ్చు, ఇక్కడంతా కూడా దాదాపు ముస్లింల పాపులేషన్ గణనీయంగా ఉంది. అట్లాగే క్రిస్టియన్ పాపులేషన్, క్రిస్టియన్ ట్రెడిషనల్గా 70 to 80% జగన్కే ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొంత అసంతృప్తి వాళ్ళు కూడా అటు వెళ్ళిపోతారు. అటు ఇటు కొద్దిగా జగన్ పట్ల అసంతృప్తితో ఉండి వీడేంది మనకే ఏమి చేయట్లేదే అన్న కోపం రెడ్డి సెక్షన్లోనూ, వైసీపీలోనే కొంతమంది కింది స్థాయి నాయకుల్లోనూ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అటు పోలరై వద్దులే జగనే బెటరు, ఇటు పోతే మళ్ళీ మోడీనే తగులుతున్నాడు అక్కడ, దీనికంటే ఇదే బెటర్లే అని. అంటే పెద్ద శత్రువు చిన్న శత్రువు అనుకున్నప్పుడు పెద్ద శత్రువు వద్దులే వీడే మేలు, వీడు 2 దెబ్బలు కొడతాడు, అక్కడ పోతే 10 దెబ్బలు పడతాయి అన్న యాంగిల్లో అటు వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు ఒక విశ్లేషణ. సో ఇది జగన్ మోడీనే కలిసి చేశారు. సో ఈ ప్లాన్లో భాగమే చంద్రబాబు అరెస్టు. చంద్రబాబును అరెస్టు చేసి భయభ్రాంతం చేయడం ద్వారా చంద్రబాబు మోడీ వైపు అరువులు దాచుకుంటూ వస్తాడు. సో అలాగా వీళ్ళే దాన్ని మలయడం అంటారు, మన వైపు మలేసుకుంటూ రావడం. సో అలాగా వీరప్పని అలాగే పట్టుకున్నారు. ఆపరేషన్ కక్కూన్లో వీరప్పని ఏం చేశారంటే తిక్కు ఫారెస్ట్లో ఉంటే ఎస్టీఎఫ్ వాళ్ళు పోయి అటాక్ చేశారు. సో వీరప్పను మెల్లమెల్లగా తిన్ను ఫారెస్ట్ వైపుకి తీసుకొచ్చారు. చచ్చినట్టు ఆయన వీరప్పని తిన్ను ఫారెస్ట్ వైపుకి వచ్చేసాడు, తనకు పట్టులేని ఫారెస్ట్ ఏరియాకి వచ్చేసాడు. అప్పుడు ఈజీగా పట్టుకున్నారు వీరప్పని. అలాగా ఇది మామూలుగా ట్రెడిషనల్గా చేసే మెథడే. అలాగా చంద్రబాబుకి అది పొగబెట్ట అంటారు, ఎలుకలను పట్టుకోవడానికి పొగబెట్టి ఒక దగ్గర మాత్రమే హోల్ దగ్గర బోన్ పెడతారు, అన్ని హోల్స్లో పొగ వదులుతారు, గడ్డి పెట్టి పొగ పెడతారు. అప్పుడు ఆ ఎలుక ఏం చేస్తుంది, చచ్చినట్టు పొగ లేని ఆ రంధ్రంలో బయటకు వచ్చి బోన్లో పడుతుంది. అలాగా చంద్రబాబుని ఒకవైపు నుంచి నడుక్కుంటూ వచ్చి బీజేపీ గ్రిప్లోకి తీసుకొచ్చారు. ఇది జగన్ కూడా కలిసి చేసింది. అందుకనే లాస్ట్ మంత్ 7th చంద్రబాబు పోగానే మళ్ళీ జగన్ను పిలిపించారు వాళ్ళు. సో ఇదంతా బీజేపీ జగను వేసిన ట్రాపే. ఆ ట్రాప్లో చంద్రబాబు పడ్డాడు అనేది ఒక వెర్షన్. ఇదంతా నిజమా కాదు మనకు తెలియదు, కానీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అది అంతవరకు.